ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో 1,00,000కు పైగా జీతమొచ్చే సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఆఫీసర్ జాబ్. ఇది ఫేక్ కాదు, ఇది యూట్యూబ్ గాసిప్ కాదు, ఇది అఫీషియల్ నోటిఫికేషన్. గేట్ 2025 క్వాలిఫై అయ్యుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ కెరీర్ మారిపోయే ఛాన్స్ ఇది. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశమైతే ఉంది. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి January 2 నుంచి స్టార్ట్ అయింది. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 22 January వరకు కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చన్నమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఆల్ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చన్నమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఇవి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ www.nalco.in కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకెళ్ళి మనం ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500, మిగతా వాళ్ళందరూ కేవలం ₹100 అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇదే సంస్థలో అట్లీస్ట్ మినిమం 4 years వర్క్ చేస్తాము అన్నట్లుగా సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ మీద మీరు సైన్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. చాలా మంచి ఆర్గనైజేషన్. మీరు కళ్ళు మూసుకుని ఈ సంస్థలో మీరు ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేసేటటువంటి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. సో చాలా మంచి అలవెన్సెస్ ఉంటాయి. అండ్ మీకు ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి, శాలరీ ఎంత వస్తుంది, అది కూడా మనకిక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ పొజిషన్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు బేసిక్ పేనే 40,000 నుంచి 1,40,000 వరకు 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు బేసిక్ పే అనేది 60,000 నుంచి 1,80,000 వరకు అయితే ఉంటుంది. సో దీంతో పాటుగా మీకు ఏమేం అలవెన్సెస్ వస్తాయంటే డియర్నెస్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే కెఫెటేరియా అప్రోచ్, బ్యాచిలర్ అకామిడేషన్, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అసిస్టెంట్ మేనేజర్ హోదాలో A1 గ్రేడ్కి సంబంధించినటువంటి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. దాదాపుగా మీకు నెలకి జాబ్లో చేరిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్లోనేమో 60,000 వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెలకి 1,00,000కి పైగానే మీరు శాలరీ అనేది పొందొచ్చన్నమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్లే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి January 22, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 30 years వరకు ఏజ్ అనేది ఉండాలి. ఓబీసీ వాళ్ళైతే 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో వాళ్లే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు అనేది ఇక్కడ ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించిన కంప్లీట్ టేబుల్ అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ని మనకి వివిధ డిసిప్లిన్ల వారీగా ఈ యొక్క ఆఫీసర్ పొజిషన్స్ని రిక్రూట్ చేస్తున్నారు. మనకి మెకానికల్ విభాగంలో 59 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ విభాగంలో 27 ఉన్నాయి, కెమికల్కి సంబంధించిన విభాగంలో 24 ఉన్నాయి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్ని మనకి క్యాస్ట్ వారీగా అయితే డివైడ్ చేస్తారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందినవారైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చన్నమాట. ఈ పోస్టులకి సంబంధించి మిమ్మల్ని ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీకి అయితే తీసుకుంటారు. తర్వాత మీకు ఇదే సంస్థలో పర్మనెంట్ జాబ్ అనేది అసిస్టెంట్ మేనేజర్ హోదాలో మీకు జాబ్ అనేది ఇస్తారన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నవరత్న సెంట్రల్ PSU ఆర్గనైజేషన్ అయినటువంటి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే కావడం జరిగింది. ఆల్ ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చన్నమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలే, ఎటువంటి టెంపరరీ వేకెన్సీస్ అయితే కాదు. అయితే జాబ్స్కి సంబంధించి మీకు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే
బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ విభాగంలో మీరు మినిమం జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 65% మార్కులతోటి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు 55% మార్కులతోటి మీరు ఫుల్ టైం రెగ్యులర్గా ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలన్నమాట. సో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు. అంటే మీరు ప్రెజెంట్ కంప్లీట్ చేయకపోయిన క్వాలిఫికేషన్ ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఏ డిసిప్లిన్లో మీకు క్వాలిఫికేషన్ ఉండాలి అంటే బీఈ బీటెక్కి సంబంధించి, లేదంటే పీజీకి సంబంధించి, మెకానికల్ విభాగంలో, అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి, పవర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, లేదంటే ఎంటెక్ అనేది అప్లైడ్ కెమిస్ట్రీ, ఈ యొక్క విభాగాల్లో చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరు. అయితే సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీకు కంపల్సరిగా 2025కి సంబంధించి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి గేట్ స్కోర్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. ఆ గేట్ స్కోర్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి జాబ్స్కైతే మిమ్మల్ని సెలక్షన్ చేస్తారనమాట. అంటే గేట్ 2025కి సంబంధించి ఎవరైతే క్వాలిఫై ఉంటారో సో వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు గేట్ స్కోర్ 2025కి సంబంధించినటువంటి ఆ యొక్క స్కోర్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి స్కిల్ టెస్టులు కానీ, ఎటువంటి ఫిజికల్ టెస్టులు కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరన్నమాట. ఇంటర్వ్యూకి 1:10 రేషియోలో అభ్యర్థులనైతే పిలవడం అయితే జరుగుతుంది. ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఆల్ ఇండియా వైడ్గా మనకి నాల్కోకి సంబంధించినటువంటి ఆఫీసులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిల్లో మీకు జాబ్ పోస్టింగ్ అనేది కల్పించడం అయితే జరుగుతుంది. సో మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోకండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేకుండా పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి చాలా రేర్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రెజెంట్ మనకి ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. 22 జాన్యువరి వరకు కూడా టైం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసేసుకోండి. ఏమన్నా నోటిఫికేషన్ రిలేటెడ్గా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో 1 లక్షకి పైగా జీతం వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఆఫీసర్ జాబ్ ఇది. గేట్ 2025 క్వాలిఫై అయ్యుంటే ఈ నోటిఫికేషన్ మాత్రం ఏ పరిస్థితిలోనూ మిస్ చేయకండి. జాన్యువరి 22 వరకు మాత్రమే టైం ఉంది. అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం, తప్పకుండా చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఇలాంటి జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.